అడవి రాముడికి అంటే మీకు నా 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 నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నా. మీకు బాపు గారిది అందాల రాముడు చూసింటారు కదా మీరు, అది కంప్లీట్గా అవుట్డోర్లో చేశారు, ఏదో ఒకటి రెండు షాట్లు తప్ప. అది గోదావరి బ్యాక్ డ్రాప్. మీ అడవి రాముడు చూసుకుంటే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్. అందులో హీరో వచ్చేసి లాస్ట్లో రివీల్ చేస్తారు కలెక్టర్ అని. మీ దాంట్లో లాస్ట్ ఒకటే రీజన్ సార్, అది రామారావు నాకు అవకాశం ఇచ్చారనగానే రెస్పాన్సిబిలిటీ 100 రెట్లు పెరిగిపోయింది. అప్పటికి తూతా లేదు. అప్పుడు ఆలోచించాను నేను, ఆయన కనపడితే మొదట్లో పూలేసేవాళ్ళు, తర్వాత కొబ్బరికాయలు తీసుకుని హారతలు పెట్టేవాళ్ళు. మనం ఏం చేయాలి? ఇంకా కనపడితేనే ఎట్లా చేస్తున్నారంటే, నడిచొస్తేనే ఎట్లా చేస్తున్నారంటే, ఏనుగు మీద వస్తే ఇంకేం చేస్తారు జనం అని ఆలోచన వచ్చింది. ఏనుగు మీద రావాలంటే అడవి ఉండాలి, అడవి మీద ఏనుగు ఎక్కాలంటే రాజ్యాంగం అయితే బాగుండదు, మనకు అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అవుతుంది. అందునే ఫారెస్ట్ ఆఫీసర్ ముందు మైండ్లో ఫారెస్ట్ ఆఫీసర్ అని తెలిస్తేనేమో ముందే లంచాలు ఇచ్చేసి చేసి ఇక్కడ తెలియదని మామూలుగా వచ్చి ఇంటర్వల్ పాయింట్ ఫారెస్ట్ ఆఫీసర్ అని రివీల్ చేయాలి అని అనుకుని తయారు చేసిన కదా. నేను మారుతిరావు కూర్చొని తయారు చేస్తాం. జంజాల కూడా మధ్యలో జాయిన్ అయ్యాడు. మొత్తం ఆ సబ్జెక్ట్ అంతా మేమే చేసేసి ఆ తర్వాత అన్నగారికి అసలు 20 minutes చెప్తే చాలమ్మా, అసలు అర్థమైపోతుంది. ఆయనే గొప్ప డైరెక్టర్, కృష్ణపాండే. అలా అడవి రావుడికి ఫస్ట్ టైం ఆయన అవుట్డోర్ షూటింగ్ రావడం. ఫారెస్ట్ అయినా గిండి ఫారెస్ట్ ఏదైనా చేసామన్నమాట. ఇది ఎట్టి పరిస్థితుల్లో అక్కడే చేయాలని డిసైడ్ చేసుకుని, అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. రోజు ఈవినింగ్ షూటింగ్ అవగానే ఆయనతో కూర్చొని ఒక అరగంట ఇచ్చాపడి మాట్లాడటం. గ్రేట్ మ్యాన్. నేనేంటంటే అవకాశం వచ్చింది, ఈ సినిమా ఆడుతుందో ఆడదో, ఆడకపోతే నా పరిస్థితి ఏంటి? ఆయన్ని ఆల్రెడీ దేవుడిగా చూస్తున్నారు అందరూ. నేను ఎన్ని రకాల అవకాశాలు ఉన్నా కూడా అన్ని రకాలు వాడుకోవాలని చెప్పేసి, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారులో అన్ని గెటపులు వాల్మీకి వ్యాసు ఇది వేసేసి నిజంగా ఆయన దేవుడిగా చూడాలనుకున్నాను నేను. సినిమాల్లో చూసుకుని ఆయనకు తెలియదు ఇదే నా ప్లాన్ ఇట్లా ఉందని. లాస్ట్ షాట్ రాముడిగా తీయాలనుకున్నాను అనమాట. రాముడి వేషంతో శబరి దగ్గరికి వచ్చినప్పుడు శబరి ఆయన వర్ణించామట. వేటూరు సుందరమూర్తి గారు మహదేవన్ రాశాను. అది అంటే వంగిపోయిన అడుగుతో తల కూడా చూడలేక పాదాలు కనపడతాయి అంది. నేను ఆయన మామూలుగా ఎట్లాగా రాగానే మనం నమస్కారం పెట్టేవాళ్ళం. ఇది రాముడు, మన జీవితంలో రాముడు చూడలేం కదా. ఆయనే రాముడు వచ్చిన నేను యాక్ట్ చేసి చూపించిన నిజంగానే ఆయనకి పాదాలకు నమస్కారం పెట్టి అది లాస్ట్ షాట్గా తీసాను అనమాట. వెళుతూ ఆయన కారు ఎక్కుతూ ఇట్ ఈస్ ఎ గ్రీన్ మెమరీ బ్రదర్ మీతో పనిచేయటం. అంతకన్నా గొప్ప ప్రశంస ఉంది. అక్కడి నుంచి మా జర్నీ మేజర్ చంద్రకాంత్ ఆయన లాస్ట్ పిక్చర్ వరకు కుటుంబం అందరూ నన్ను ఎంతో గౌరవంగా చూశారు. ఆయన అయితే ఎంత మీ ఒక్కరికే తెలుసు నన్ను ఎలా వాడుకోవాలనేవాడు. ఎన్ని మామూలు హిట్స్ కాదు కదా సార్. అంటే ఆయన శ్రమ పెట్టకుండా నాకు ఆయన అంటే అంత ఇష్టం అన్నమాట. మరి ఆయన ఆవేశంలో ఏమైనా చేసేస్తాంటాడు ఆయన. సార్ మీరు ఆయనతో గెటప్ లేపించారు, ఆల్ టైప్ ఆఫ్ సబ్జెక్టులు చేశారు. ఒక్క మైథలాజికల్ పిక్చర్ ఆయనతో చేయలేకపోయానని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే మీకు మైథలాజికల్ అంటే ఇష్టం కదా. అదే అప్పటికి మేజర్ సబ్జెక్ట్స్ అయిపోయినాయమ్మా. అందులో ఎక్కడ వీలుంటే అక్కడ దూర్చేవాడిని. దీంట్లో కూడా నేను మేజర్ చంద్రకాంత్లో కూడా అల్లూరి సీతారామరాజు, శివాజీ అన్ని రాముడిగా ఎట్లా చేసాం. లేకపోతే డెఫినెట్గా అసలు డ్రైవర్ నావుడికి నన్ను డైరెక్ట్గా ఆయన బ్యానర్లో అడిగినప్పుడు ఏమంటే నేనే మీ శిష్యుడిని, మీ డైరెక్షన్ అంటే నాకు భలే ఇష్టం. కృష్ణ పాండవ్ కానీ ఆయన డైరెక్ట్ చేసినవి ఆ షార్ట్స్ కానీ పెట్టే విధానం కానీ మీరే మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటా అంటే లేదు మీరే చేయగలరు మా బ్యానర్లో అని డ్రైవర్ రాముడు. అలాగే మా రామారావు లాంటి బంధం ఇక సార్ ఆయనతో అన్ని
నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేశారు, అందులో మేజర్ సినిమాలన్నీ హిట్స్. ఆయనతో చేసిన సినిమా ఎప్పుడన్నా సినిమా షూటింగ్ టైంలో అరే ఇది డిసప్పాయింట్ చేసిద్ది, నేను ఇది ఒప్పుకోకుండా ఉండాల్సిందని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు ఏ సినిమా కన్నా? అంటే 2 సినిమాలు బాగా ఆడలేదు. అంటే అప్పటికేంటంటే డైరెక్టర్స్ కానీ ఎవరు కానీ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా స్పోర్టివ్గా ఉండేది. పిక్చర్ ఆడలేదనుకో, ఆయన ఒకటే మాట, ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, తప్పు తెలుసుకున్నాం మనం, నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుందాం అని అంత కాన్ఫిడెన్స్ ఇచ్చేవాడు. అలా ప్రొడ్యూసర్స్ కూడా ఓ పిక్చర్ పోతే నెక్స్ట్ పిక్చర్ చేసేవాళ్ళు. అలా జగపతి గారును రామానాయుడు గారిది కొన్ని పుల్లయ్య గారి కంపెనీస్ పర్మనెంట్గా ఉండే, నాగేశ్వరరావుకి వాటికి వాళ్ళకి సక్సెస్ ఫెయిల్యూర్ అయినా కూడా మళ్ళీ వాళ్ళతోనే, అంటే బ్యానర్ను ఒక హీరోని అట్లా బ్యానర్ని కూడా హీరోతో పాటు తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే టూ మెనీ ఫిల్మ్స్ అయ్యేటప్పటికి ఆ అవకాశం ఒకరికే ఎక్కువ చేయాల్సిన ఒక్కొక్కళ్ళకి. అందునే కొంతమంది ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ అందరు హీరోలకి అడ్వాన్స్లు ఇచ్చి చేయటం. అంటే టెక్నాలజీ మారుతున్న కొద్దిగా అన్నీ మారుతాయి, మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్. నేను అసలు ఎప్పుడు దేని గురించి ఫీల్ అవ్వను. నేను అసలు ఒకటే కోరిక నాకు, జీవితంలో శత్రువు ఉండకూడదు మనకంతే, ఎవరి మీద మనకి. ఈ సందర్భంగా 25 years టెలిఫిల్మ్ సందర్భంగా మీది మహా న్యూస్లో